తెలుగులో ప్రముఖ నటుడు అల్లరి నరేష్ తొందరలోనే బచ్చాల మల్లి అనే సినిమాతోని మన ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మాసు యాక్షన్ వినోదం తరహాల తెరకెక్కించబోతున్నారని ఇప్పటికే ఈ సినిమాలో హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యరు నటిస్తున్నట్లుగా తెలిసిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకెళ్ళి విడుదలైన ట్రైలరు, టీజరు, పాటలు, పోస్టర్లు అందరినీ ఓ మోస్తారుగా అలరించడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయినాయి. ఇక డిసెంబర్ 20 తారీఖున అల్లరి నరేష్ కు హిట్టు పక్కా అని అందరూ అభిమానులు ఖరారు చేసుకున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే నిన్నటి రోజున ప్రీ రిలీజ్ కార్యక్రమము నిర్వాహకులు పెట్టిర్రంట. ఇక అందులో అందరూ దర్శకులు హాజరయ్యారంట, ముఖ్య అతిథులు లెక్క వచ్చిర్రంట. ఇందులో భాగంగానే యువ నటుడు కిరణ్ అబ్బవరం గిట్లా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యి సందడి చేసుకుంటా వేదిక మీద మాట్లాడిండంట. ఇక ఇప్పుడు ఈ వేదిక మీద ఇంతమంది దర్శకులను చూసుడు చాలా ఆనందంగా ఉన్నది అని వెల్లడించిండంట. మరోపక్క ఈ సినిమాల నిర్మాత రాజేష్ చాలా మక్కువ గల నిర్మాత అని ప్రశంసించిండంట. రాజేష్ను నేను చాలా కాలంగా చూస్తున్నా, ఆయనతో కలిసి ప్రయాణం చేసిన, ఆయన సినిమాలు అన్నీ సూపర్ హిట్ కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా అని చెప్పిండంట. మరోపక్క ఇక నేను ఈ సినిమా ఖచ్చితంగా విజయము సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నా. ఇక నేను మొదటిసారిగా కలిసిన హీరో అల్లరి నరేష్ అని బయట పెట్టిండంట. ఒకసారి విహారయాత్రలో ఉన్నప్పుడు నేను ఒక హీరోని చూసిన, ఇక అదే అల్లరి నరేష్. ఇప్పుడు ఆయనతోని పక్కన కూర్చొని మాట్లాడడం అంటే చాలా సంతోషంగా ఉన్నది అని వెల్లడించిండంట. ఇక 2008లో అల్లరి నరేష్ సినిమాలు మస్తుగా హిట్ అయ్యేటివి. మళ్ళా ఆ రోజులు అల్లరి నరేష్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నాడంట. ఇక దాదాపుగా 22 ఏళ్ళుగా ఆయన అందరినీ అలరించిండు, చాలా ప్రదర్శనలు ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పటి వరకు ఆయనకు స్టార్ అనేది ఇవ్వాలి కదా. ఇక ఆయన ఇప్పటికే ప్రేక్షకులను ఆయన ఇదికి మించి అలరించిండు. మళ్ళీ ఎందుకు నరేష్ అన్నకు స్టార్ అనే ఒక పేరు ఇయ్యాలి కదా, ఎందుకు రాలేదు అని దర్శకుడిని అడిగిండంట. ఇక ఆయన అన్ని పాత్రలు అన్ని కోణాలల్లో నటించడం కష్టం, ఆయనకు ఇష్టమో లేదో నాకు తెలియదు, కానీ నరేష్ అన్నకు మటుకు ఒక స్టార్ అనే పేరు ఇయ్యాలి, నేను ఒక అభిమాని లెక్క కోరుకుంటున్నా, ఆయనకి ఈ అర్హత ఉంది అని చెప్పి కిరణ్ అబ్బవరం చెప్పేసిండంట. దీని ప్రకారంగా చూసుకుంటే మళ్ళా తొందరలోనే ఈయనకి ఏదైనా స్టార్ తో కూడుకున్న పేరు వస్తే గినక అది ఏ పేరు పెడితే ఆయనకు సరైన పేరు లెక్క అవుపడుతుందంటారు? ఆలోచించి కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటా, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.